గత 2 రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో పసిడి రేట్లు మరింత దిగి వస్తాయని కొనుగోలుదారులు భావించారు. అయితే ఊహించని విధంగా సడెన్ షాక్ తగిలింది. భారీ పతనంతో ఇన్వెస్టర్లను వణికించిన బంగారం ధరలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మంగళవారం పసిడి అసాధారణ రీతిలో 5.5% మేర పుంజుకుంది. ఒక్క రోజులోనే భారీగా పెరిగి ఔరా అనిపించింది. 2008 నాటి రికార్డు స్థాయి పెరుగుదలను మరోసారి గుర్తు చేసింది. 2008 తర్వాత ఒకే రోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ధరలు తగ్గడమే ఆకర్షణీయమైన అవకాశంగా భావించిన ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపడం, అమెరికాలో నెలకొన్న అనిశ్చితి వంటి కారణాలు బంగారానికి మళ్లీ రెక్కలు తొడిగేందుకు కారణమైనట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఫిబ్రవరి 3, 2026 మంగళవారం రోజున స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు 5.5% మేర పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు $4,921.42ను తాకింది. సోమవారం నాటి ఔన్స్ గోల్డ్ రేటు $4,403.24 స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. కానీ ఒక్కరోజు వ్యవధిలోనే భారీగా పెరగడం గమనార్హం. మళ్లీ ఈ స్థాయికి చేరుకున్నాయి. అలాగే వెండి సైతం జోరు కనబడింది. గత వారం బంగారం ధర $5,594.82 ఆల్ టైమ్ హైని తాకి ఆ తర్వాత భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఇక అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ఏప్రిల్ డెలివరీ 6.3% మేర పెరిగి $4,945.60గా పలికింది. మంగళవారం వెండి ధర 9.2% మేర పెరిగి ఔన్స్కు $86.7లకు చేరుకుంది. గత శుక్రవారం రోజున వెండి రేటు ఏకంగా 27% మేర పడిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ కొనుగోళ్ల మద్దతులో ధరలు భారీగా పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్గా కెవిన్ వార్ష్ నామినేషన్ వార్తల్లో మార్కెట్లో ఒడిదుడుకులు మొదలయ్యాయి. ధరలు ఒక్కసారిగా తగ్గడంతో ఇన్వెస్టర్లు దీనిని బయింగ్ ఆప్షన్గా భావించి పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేపట్టారు. ధరలు తగ్గినప్పుడు లాభాల కోసం వేచి చూస్తే ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ పెరుగుదల కనిపిస్తోందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రభావం దేశీయంగానూ కనిపించవచ్చు. దీంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగేందుకు అవకాశం ఉంది. మరోసారి రికార్డు స్థాయికి దూసుకెళ్లవచ్చు.